ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. అంతా ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. యేసు ఇలా అన్నాడు: తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించిన వాడవుతాడు. అదేవిధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకున్న స్త్రీ వ్యభిచారిగా పరిగణింపబడుతుంది. యేసును తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని పిలుచుకుని వస్తూ ఉంటే శిష్యులు వాళ్ళని గద్దించాడు. ఇది చూసి యేసుకు మనసులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి, వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల లాంటి వారిది. ఇది నిజం. చిన్న పిల్లవాని వలె దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు అని అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళపై తమ చేతుల నుంచి ఆశీర్వదించాడు. ధనవంతుడు యేసుని వెంబడించుటకు నిరాకరించడం. యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మంచి బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. యేసు, నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచివారు కాదు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా. హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనం చేయరాదు, దొంగ సాక్ష్యం చెప్పరాదు, మోసం చేయరాదు, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు అని అన్నాడు. అతడు, అయ్యా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను అని అన్నాడు. యేసు అతని వైపు చూచాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, నీవు ఇంకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి పేదలకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు అని అన్నాడు. ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనం ఉండడం వల్ల దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చేరి తన శిష్యులతో, ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం చాలా కష్టం అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.